ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమలలో మహా అంగ ప్రదక్షిణం సేవ చేయాలి అంటే ముందుగానే టికెట్ అనేది తీసుకోవాలా, మే నెలకి సంబంధించి శ్రీవారి సేవ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మార్చి 3వ తేదీ సుప్రభాతం అంగ ప్రదక్షిణం ఇలాంటి సేవలను టీటీడీ వారు రద్దు చేశారా, ఎమ్మెల్యే ఎంపీల రికమెండేషన్ లెటర్ తో 300 రూపాయల దర్శనం ఎలా చేసుకోవాలి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజున 75,428 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,240 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,56,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నగేష్ గారు, మేడం తిరుమల మాడ వీధుల్లో అంగ ప్రదక్షిణ చెయ్యాలి అంటే టోకెన్స్ ఉండాలా మేడం, లేకున్నా చెయ్యొచ్చా కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే మాడ వీధుల్లో చేసే అంగ ప్రదక్షిణం సేవనే మహా అంగ ప్రదక్షిణం సేవ అంటారు. ఈ మహా అంగ ప్రదక్షిణం సేవ చేయడానికి ముందుగా ఎక్కడ ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ టికెట్ ఆరు టోకెన్ లేకుండా మీరు శ్రీవారి పుష్కర్లో స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే మాడ వీధుల్లో మహా అంగ ప్రదక్షిణం సేవ చేయొచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ జయలక్ష్మి గారు, మే శ్రీవారి సేవకి ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అని అడుగుతున్నారు. తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి నెలాఖరులో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వినోద్ గారు, హలో మేడం, ఒకసారి సేవకి బుక్ చేశాక మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఒక్కసారి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ సేవల్ని మీరు బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ సేవ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. మీరు తిరుమలకి చేరుకొని 7 రోజులు సేవ చేస్తారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే సేవ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ శ్రీను గారు, హాయ్ అక్క, ఎమ్మెల్యే ఎంపీ లెటర్ తో 300 రూపీస్ దర్శనం గురించి చెప్పరా అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా విఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా మీరు 300 రూపీస్ దర్శనం చేసుకోవాలి అంటే
ఏ తేదీలో దర్శనం కొరకు లెటర్ తీసుకొని ఉంటారు ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 10వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు విఐపి లెటర్ తీసుకున్నారు అనుకోండి. మీరు మార్చి 10వ తేదీ ఉదయమే తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తే సేమ్ డే మీకు 300 రూపీస్ దర్శనం టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తో అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ తో మీరు బ్రేక్ దర్శనం చేసుకోవడానికి లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని ఏ తేదీలో మీరు దర్శనంకి తీసుకుంటారో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 10వ తేదీ బ్రేక్ దర్శనంకి మీరు లెటర్ తీసుకొని ఉంటే ఆ లెటర్ ని ముందు రోజు అనగా మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే 300 రూపీస్ దర్శనం ఆర్ బ్రేక్ దర్శనంకి విఐపి రికమెండేషన్ లెటర్స్ తీసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనంకి అలో చేస్తారు. మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనంకి అలో చేస్తారు. ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనంకి అలో చేస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. సో మీరు ఏ స్టేట్ కి సంబంధించి విఐపి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటున్నారు అండ్ ఏ తేదీకి తెచ్చుకుంటున్నారు అనేది ఒకసారి ఆ డేట్స్, ఆ వారాలు అనేది చెక్ చేసుకొని లెటర్స్ తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ డేటా టు వాచ్ గారు, ఐ హ్యావ్ అంగ ప్రేక్షణం సేవా టికెట్ ఆన్ 3/3/2026. కెన్ ఐ గో ఫర్ దట్ సేవా ఆర్ ఇట్ ఈస్ ఆల్సో క్యాన్సిల్డ్ అని అడుగుతున్నారు. మార్చి 3వ తేదీకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. సో ఆ ఉదయం పూట ఏ దర్శనాలు అండ్ సేవలైతే ఉంటాయో వాటిని మాత్రమే టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. అర్లీ మార్నింగ్ సేవాస్ అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అంగప్రేక్షణం ఈ 4 రకాల సేవని టీటీడీ వారు మార్చి 3వ తేదీ క్యాన్సిల్ చేయలేదండి. ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. లక్కీ డిప్ లో సుప్రభాతం, తోమాల, అర్చనకి సెలెక్ట్ అయిన భక్తులు మార్చి 3వ తేదీ యథా ప్రకారం మీరు ఆ సేవల్లో పాల్గొనవచ్చు. అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు యథా ప్రకారం మీరు అంగప్రేక్షణం సేవలో పాల్గొనవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మిగిలిన రకాల సేవలు అంటే 300 రూపీస్ దర్శనం, హోమం ద్వారా 300 రూపీస్ దర్శనం, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఇలా ఈ ఆర్జిత సేవలు, ఈ దర్శనాల్ని మాత్రమే మార్చి 3వ తేదీకి సంబంధించి టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. అంతేకాని అర్లీ మార్నింగ్ సేవలు ఏవి కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి. ఆల్రెడీ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా మీరు మార్చి 3వ తేదీ ఆ సేవల్లో పాల్గొనవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ మార్చి 3వ తేదీ అంటే ఎల్లుండి చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి మార్చి 3వ తేదీ మరియు 2వ తేదీ అంటే రేపు, ఎల్లుండి దర్శనాలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేశారు. సో రేపటికి సంబంధించి టోకన్స్ రద్దు చేశారు కాబట్టి ఈ రోజు, రేపు ఆఫ్లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వరు. ఎవరైతే ఈ రోజు, రేపు ఎలాంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థాంక్స్ ఫర్ వాచింగ్.